హోదా అడిగేది ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించడానికి కాదు సార్. ఆయన సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వచ్చినా, ఈడీ కేసులు అరెస్ట్ చేయాల్సి వచ్చినా గవర్నర్కి ఇంటిమేషన్ ఇచ్చి ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయాల్సి వస్తే ఆయన కేవలం ఆయన సెక్యూరిటీ కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ కూడా మనం తప్పు పట్ల సార్, మీరు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు, అది కాదనట్లేదు. కానీ ఈయన ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి, మరి ఈయన ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు సార్? గవర్నర్కి ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? మీరు ఎందుకంటే అరెస్ట్ వారిని మాకెందుకు చూపించలేదని ప్రొసీజర్ అడుగుతున్నాం. ఆయనకి తెలిసే అదే ప్రొసీజర్ ప్రకారం ప్రతిపక్ష హోదా కోసం కోర్టు ప్రకారం వెళ్తున్నారు సార్. కానీ అది ఇవ్వకూడదు. సాధారణ ఎమ్మెల్యేలాగే ఆయన ట్రీట్ చేయాలి. ప్రజలు ఆ పర్సంటేజ్ ఇచ్చిందే నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా వీలు లేదంటూ చివాట్లు పెట్టి చీకొట్టారు. అయినా కానీ ఆయన ప్రతిపక్ష హోదా ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎనీవే సిబిఐ కేసులు అతి తొందరగా ఆయన జైల్లో వేస్తే ఆయనకి ప్రాణాలకి రక్షణ ఉంటుంది. ఆ నింద ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, కూటమి మీద పడకుండా ఉంటుందని మనందరి ఉద్దేశం. అంతే.